అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ముందుగాల మీ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇయాల సుతం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రేవంత్ సారు మోసం, ఏమైతదోనని జనాలకు పట్టుకుంది భయం. తెలంగాణలో ఉంటదట బాగ్రానంగల్ డ్యామ్, పంతులే అవుతున్నారు ఆగమాగం. నూకేయబోయి జారిపడ్డ కాంగ్రెస్, రాహుల్ గాంధీకి ఇచ్చిండ్రు లాస్ట్ కు సీటు. ఖాళీ కుండలే ఉన్నాయన్నారు సీఎం గారు, అయినా అప్లెట్లే ఇస్తున్నారు సారు. తెలంగాణలో ఎదురెక్కుతున్నాయి రాజకీయాలు, శైలకెళ్లి కార్లకు వస్తున్నారు మనుషులు. దేవుళ్ళారా మమ్మల్ని క్షమించుండ్రి, మన్నించుండ్రి, మీకు ఏం కావాలో చెప్పుండ్రి చేస్తాం. కొబ్బరికాయలు కొట్టమంటారా, యాటను కోయమంటారా, ఏం చేయమంటారో చెప్పుండ్రి చేస్తాం. కానీ మీరు కోపానికి రాకుండ్రి, మీ కోపాన్ని మా మీద చూపించకుండ్రి. ఒక్క మనిషి చేసిన తప్పుకు మా జీవితాలు ఆగమాగం చేయకుండ్రి. మేము పేదోళ్ళం, గరీబోళ్ళం, మీరు జరా శాంతించుండ్రి. ఇంతగానం దేవుళ్ళను ఎందుకు మొక్కుతున్నానో ఎరికేనా? ఏం చెప్తాముల్లా, మన రేవంత్ సార్ చేసిన పనికి ఇప్పుడు మన రాష్ట్ర పౌరులందరికీ కీడు మోపేటట్టున్నది. నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా, 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, జోగులాంబ సాక్షిగా, దుర్గమ్మ సాక్షిగా సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా. వ్యవసాయం చేసేటోళ్ళందరికీ 15 ఆగస్టు లోపలనే లోన్లు మాఫీ చేస్తానని ఓట్ల ముంగట చెప్పిండు. కానీ లాస్ట్ కు ఇగో ఈ కథ చేసిండు. మొత్తం 31,000 కోట్ల రూపాయలు లోన్లు మాఫీకి కావాలని మొదటి సంధి సర్కారోలే చెప్పిండ్రు. కానీ అందులో ఇప్పుడు 18,000 కోట్లే మాఫీ చేసిండ్రు. అంటే ఇంకో 13,000 కోట్ల రూపాయలు రైతులకు మాఫీ చేయాలి. అంటే ఈ లెక్కతో చూస్తే సగానికి జర అటు ఇటు లోన్లు మాఫీ అయింది. కానీ ఓట్ల ముంగట ఏం చెప్పిండు సారు, రైతులందరికీ లోన్లు మాఫీ చేస్తామని దేవుళ్ళందరి మీద ఓట్లు పెట్టిండు. ఏ దేవుని ఇడిచిపెట్టకుండా ఆదిలాబాద్ కాంచెల్లి అమరాబాద్ దాకా అందరి మీద ఒట్టేసిండు, దేవుడి మీద ఒట్టి పెట్టిండు. అసెంబ్లీ ఓట్లలో 100 రోజుల్లోనే అన్ని చేస్తామని చెప్పి మోసం చేసినట్టు ఇప్పుడు చెయ్యడు కావచ్చునని అందరం నమ్మినాం. కానీ ఇంత మోసం అవుతుంది అనుకోలే. లోన్ల మాఫీ సల్లగుండా ఇవాళ కాకపోతే రేపు అవుతుంది. కానీ దేవుళ్ళందరి మీద ఒట్టేసి పాడైంది కదా, ఇప్పుడు వాళ్ళు కోపం చేస్తే మన బతుకులు ఏం కావాలి? ఈడికే కాలం వెనుకకు పోయింది. ఆనలేక రైతన్నలు అరిగోసపడుతున్నారు. ఈయన చేసిన కథకు ఇంకేమైతుందోనని రైతులు మస్తు భయపడుతున్నారు. నియత్గల్లోని నీళ్ళిస్తే ముఖం మీదనే ఉంచిపోయినట్టే చేసిండు. రేవంత్ సారు ఏ ఏ దేవుళ్ళ మీద అయితే ఓట్లేసిండో అక్కడోళ్ళు ఆ గుళ్ళకు పోయి దేవుళ్లకు దండం పెట్టి రేవంత్ సార్ చేసిన తప్పుకు మేము క్షమాపణ అడుగుతున్నామని శంపలేసుకొని రాండ్రి. ఒట్టేసి మాట తప్పినందుకు దేవుళ్ళు కోపం చేసిండు అనుకో, ఆగమయ్యేటి మన పేద రైతుల బతుకులే. ఇప్పుడు ఎట్లనో ఏమో పోండ్రి. బడి పుస్తకాలు, కాలేజీ పుస్తకాలు, చరిత్ర పుస్తకాలు, కంప్యూటర్ల, ఇంటర్నెట్ల అన్నిట్లా మార్పులు చేయాలి. చెల్లెళ్లకు తమ్ముళ్లకు మళ్ళా కొత్త పాఠాలు చెప్పాలి, కొత్తగా పరీక్షలు పెట్టాలి. మళ్ళా కొత్త పుస్తకాలు వచ్చేస్తారు, లేకుంటే చింపి అతికిస్తారు. నాకైతే మస్తు పరేషాన్ అవుతున్నది. ఇదంతా దేని గురించి అనుకుంటున్నారు? గదేనుల్లా ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు కొత్త ముచ్చట చెప్పిండు చూడండి. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళకు కూడా ఇన్నొద్దులుగా ముచ్చట తెలవలేదు. అదేంటంటే తెలంగాణలో బాక్రానంగల్ అనే పెద్ద డ్యామ్ ఉన్నదట. నెహ్రూ కాక కట్టిస్తే ఇందిరమ్మ దాన్ని ఓపెనింగ్ చేసిందట. మన రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, బాక్రానంగల్, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే ఆ తర్వాత వాటిని పూర్తి చేసి కోట్లాది మంది రైతుల పొలాలకు సాగు జలాల ఆరించిన గొప్ప చరిత్ర స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీకి దక్కుతుంది. ఇక సార్కి ముచ్చట చెప్పంగానే బడులల్లా కాలేజీలల్లా చదువులు చెప్పే టీచర్లందరూ సాంఘిక పుస్తకాలు తీసి పేజీలన్నీ తిప్పి చూసిరట. కానీ ఏడ చూసినా బాక్రానంగల్ డ్యాము హిమాచల్ ప్రదేశ్లోనే ఉందని రాసి ఉన్నదట.
మరి తెలంగాణకి ఎప్పుడు వచ్చిందో మాకు తెలియదని అంటున్నారట. మొన్న రేవంత్ సార్ అమెరికా కొరియా పోయొచ్చిండు కదా, వచ్చేటప్పుడు విమానానికి గిడ కట్టుకొని గుంజుకొచ్చిండేమోనని మాట్లాడుకుంటున్నారు. ఆనలు మంచిగా వడక నీళ్లకు మస్తు తిప్పలైతున్నది కదా, గందుకే మీదికెళ్ళి వచ్చేటప్పుడు ఓ తాడు కట్టి గుంజుకొచ్చినట్టు కావచ్చు అని అనుకుంటున్నారు. ఇక బాక్రానంగల్ డ్యాము ఇప్పుడు తెలంగాణకు వచ్చే వరకు పుస్తకాల అన్నిట్లల్లా మార్చాలన్నాయే. ఇక ఇయ్యాల రేపు సెలవులు అయిపోయినాక టీచర్లు అందరూ గిరే పనిలో కూర్చుంటారు కావచ్చు. హిమాచల్ ప్రదేశ్ అని రాసిన కాడ తెలంగాణని రాసుకొస్తారు కావచ్చు. కానీ మన కోసం రేవంత్ సార్ ఎంత కష్టపడుతున్నాడు చూసిండ్రా. ఇది ఒక్కటే కాదు, సారు వచ్చి రాగానే తెలంగాణను మొత్తం మార్చేసిండట. మురికి బట్టలను మిషన్ లేసి తెల్లగా చేసినట్టే తెలంగాణను సాఫ్ సఫేద్ చేసిండని పబ్లిక్ అందరు మాట్లాడుకుంటున్నారు. ఇక సార్ కూడా గదే ముచ్చట చెప్పిండి. ఇవాళ గడిచిన 10 ఏళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా భావించాం. భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు, మానసిక బానిసత్వ సంఖ్యలు తెంచేశాం. భౌతికంగా పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈ రోజు తెలంగాణలో ఉంది. అవు నిజమే సారు, పాలకులు తప్పు చేసినా ప్రశ్నించే స్వేచ్ఛ మస్తు ఉన్నది మన తెలంగాణలో. అందుకే పోలీసు వాళ్ళు 3rd డిగ్రీ మొదలు పెట్టిర్రు. ఆడోళ్ళు మొగోళ్ళని చూడకుండా ఇయ్యరమయ్యర చూపుతున్నారు. ఇక జర్నలిస్టుల ఈపులు కూడా సాఫ్ చేస్తున్నారు, చదువుకునే పిల్లగాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇక రైతు బంధు పైసలు అడిగితే మంత్రులే చెప్పులతో కొడతామన్నంత స్వేచ్ఛ వచ్చింది. ఇంత స్వేచ్ఛ తెలంగాణలో ఎనడానికి ఉండేనా సారు? మేము ఏ జన్మల పుణ్యం చేసుకున్నామో ఏమో, ఇంత స్వేచ్ఛతోని పాలన చేసే మీరు మాకు ముఖ్యమంత్రి అయ్యిర్రు. మీకు గుడి కట్టి రోజు పూజ చేయాలి సారు, అంత గొప్పోళ్ళు మీరు. మరి చాలా మంది పెద్దోళ్ళు ముచ్చట చెప్తుంటారు, మనం పక్కోళ్ళకు మంచి చేస్తే మనకు కూడా మంచి అవుతుంది, చెడు చేస్తే చెడు అవుతుంది అని అంటుంటారు. అందుకే ఎవ్వలకు చెడు చేయొద్దు, మంచిగా ఉండాలని చెప్తుంటారు. కానీ కొందరు మాత్రం ఎన్ని మాటలు చెప్పినా వినరు. వాళ్ళకు ఏమైందో చూడుండ్రి. మనది సోమవారం, మందిది మంగళవారం అన్నట్టే చేస్తున్నారు కొందరు. నేను చెడ్డ పనులే చేస్తా కానీ నాకు అంత మంచిగానే కావాలని అనుకుంటారు. కానీ మీద దేవుడు ఉంటాడు కదా, అన్ని చూస్తుంటాడు. ఏడ సురుకు పెట్టాలనో ఆడ పెడతాడు. మెదక్ జిల్లాలో 15 ఆగస్టు పండుగ కోసం ఓ కాగితం కొట్టించిండ్రు. అందులో కేసీఆర్ పేరును చాలా కింద రాసిండ్రు. కొత్తగా ఎమ్మెల్యేలైన పేర్లను మీదికి రాసి కేసీఆర్ పేరును మాత్రం కిందికి నూకేసిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు కావాలనే చేసిండ్రు అని కారు పార్టీ వాళ్ళు మస్తు గర్వమైండ్రు. దీంతో మళ్ళా కాగితం మార్చి కేసీఆర్ పేరును మీదికి పెట్టిర్రు. మరి కేసీఆర్ ఎమ్మెల్యే ఒక్కటే కాదు కదా, ప్రతిపక్ష పోళ్లకు లీడర్ కూడా సారేనాయే. అయినా సుతం కావాల్సుకొని ఇట్లా చేస్తారా అని సోషల్ మీడియాలో పొట్టు అరుచుకున్నారు కారు పార్టీ వాళ్ళు. కానీ ఇట్లయినా తెల్లారే ఢిల్లీలో రాహుల్ గాంధీకి కూడా గిదే కథ అయింది. ఎర్రకోటలో మోడీ సారు జెండా ఎగిరేసిండు కదా, అక్కడికి రాహుల్ గాంధీ సార్ను కూడా పిలిచిర్రు. కానీ చూడుండ్రి ఏడ కూర్చోబెట్టిండ్రో. అందరిని ముంగట కూర్చోబెట్టి రాహుల్ గాంధీని మాత్రం లాస్ట్ కు 2వ లైన్లో కూర్చోబెట్టిండ్రు. పాపం మొక్కం చూడు ఎంత చిన్నగా చేసుకున్నాడు సారు. అందుకే సారు షెడ్పకరా షెడేవు అని శాస్త్రం పుట్టింది. ఒకలకు చెడు ఏదామని చూస్తే మీకే చెడు అయింది. ఎర్రకోట ముంగట ప్రపంచం అంతా చూస్తుండగా పరువు పోయిందని కార్ పార్టీ వాళ్ళు సంబరపడుతున్నారు. కేసీఆర్ ఇల్వదిద్దామని చూస్తే రాహుల్ గాంధీ ఇల్వనే పోయిందని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. దొంగలు ఊళ్ళు పంచుకున్నారట. బాప్రే, ఎవరన్నా ఈ శాస్త్రం రాసింది? గంత పెద్ద సాలను పట్టుకొని ఇటువంటి సామెతలు రాస్తారా? వాళ్ళందరూ వచ్చి వార్త చెప్పినందుకు నా మీద కోపం చేస్తారు. ఇవి కాదు, ఇంకేమైనా ఉన్నాయో చూడుండ్రి. పెద్దరికం చేయమంటే కుర్చీని పాలుకిచ్చిందట. ఏహే, ఇది కూడా మంచిగా లేదు. వీళ్ళకు శాస్త్రాలు దొరుకుతలేవు. గాని మీరైతే ఈ వార్త చూడండి. ఆ దుకాణ పైనే ఈ దుకాణ పైన తన్నుకుంటేనే కాదు, ఒకళ్ళొకళ్ళు బాగా మెచ్చుకున్న నిజాలు బయటకు వస్తాయి. ఎట్లంటారా? ఇక చూడండి. పట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మొత్తం ఖమ్మంలోనే ఉంది కదా మంత్రివర్గం అంతా. శాఖలన్నీ మీ దగ్గరనే ఉన్నాయి, నిధులన్నీ మీ దగ్గరనే ఉన్నాయి. ఆర్థిక శాఖ మీ దగ్గరనే ఉంది, గనుల శాఖ మీ దగ్గరనే ఉంది, రెవెన్యూ శాఖ మీ దగ్గరనే ఉంది, వ్యవసాయ శాఖ మీ దగ్గర ఉంది. మంత్రులు అంటేనే ఇవి ఇంకే ఉన్నాయి. టోటల్ గా ఖమ్మం జిల్లాకే అప్పచెప్పినాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అది ముచ్చట. మొత్తం రాష్ట్రంలో పాలనంతా ఖమ్మం జిల్లాలకే అప్పచెప్పిందట సారు. అన్ని కొలువులు వాళ్ళకే ఇచ్చిందట.
ముఖ్యమంత్రి రేవంత్ సారే చెప్తున్నాడు. కానీ రాష్ట్రంలో 33 జిల్లాలుంటే ఒక్క జిల్లాలోకే 3 ముఖ్యమైన మంత్రి కొలువులు ఎట్లిచ్చిండ్రు సారు? అయినా మీరేమన్నా తక్కువ తిన్నరా? వాళ్ళకు ముగ్గురికి కలిపి ఇచ్చినన్ని కొలువులు మీ ఒక్కల దగ్గరనే పెట్టుకున్నారాయే. పోలీసు మంత్రి మీరేనాయే, చదువుల మంత్రి మీరేనాయే, మున్సిపాలిటీ మీదేనాయే. కొలువులే కాదు పైసలు కూడా అన్ని మీ జిల్లాలకే పోవట్టే. ఇటు మీరు అటు బట్టిసారు. సందుకులో ఎన్ని పైసలుంటే అన్ని మల్పుగా పోవట్టిరి. మరి మిగిలిన జిల్లాల సంగతి ఏంది సారు? మీ జిల్లా ఖమ్మం జిల్లాలో ఉన్నోళ్ళే మీకు ఓట్లేసిండ్రా? ఆ 2 జిల్లాలనే మీ కాంగ్రెస్ లో శాతనయ్య లీడర్లు ఉన్నారా? మిగిలిన వాళ్ళకు జరంత పవర్ ఉన్న మంత్రి కొలువులు ఎందుకు ఇవ్వలేదని ఆ జిల్లాల పబ్లిక్ అడుగుతున్నారు. అయినా వాళ్ళకేమెరక సారు? పొంగులేటి సారుతోని బట్టి సారుతోని మీకు ఎంత పరేషాన్ ఉన్నదో, మీ కుర్సీ మీద ఎందరి కళ్ళున్నాయో ఏం తెలియదు కాబట్టి అట్లా మాట్లాడతారు. మీరు అవన్నీ పట్టించుకోకండి. ఇంకేమన్నా కొలువులు పైసలు ఇచ్చేటి ఉంటే ఖమ్మం జిల్లాలకు పంపిండ్రి. కానీ మీరు ఇట్లా మాట్లాడతా అంటే పక్క పట్టున్న ఉత్తమ్ సారును చూడండి, అన్ని ఆళ్ళే పంచుకుంటున్నారు. మా నల్గొండకు ఏమి ఇస్తలేరని పాపం ఏడవలేక ఎట్లా నవ్వుతున్నాడో. ఎవరన్నా అప్పు కోసం మీ తానికి వచ్చిందనుకో ఏం చేస్తారు? పైసలు ఇస్తాం సరే, మరి నువ్వు మళ్ళీ ఇస్తావని గ్యారంటీ ఏందని అడుగుతారు. బంగారము, పొలము, ఇల్లు కుదవబెట్టమని అడుగుతారు. ఆస్తుల కాయిదాలు పెడితేనే పైసలు ఇస్తారు. కానీ ఏం ఆస్తులు పాస్తులు, లాస్ట్కు ఇల్లు కూడా సకాలేని వాళ్ళకు ఎవరైనా అప్పిస్తారా? ఇయ్యరు కదా. కానీ ముచ్చట చూడుండ్రి. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశం అయ్యాం. తక్కువ వడ్డీలతో రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునే అంశంపై మా మధ్య సానుకూల చర్చలు జరిగాయని చాలా మంచి ముచ్చట చెప్పిండ్రు సారు. మీ ఓట్లప్పుడు చెప్పిన పనులన్నీ ఎట్లయితాయో ఏమోననే బుగులుండే. ఈ దెబ్బతోని షిట్కెలే అయిపోతాయి. అంత మంచిగానే ఉన్నది కానీ సారు, ఆ వరల్డ్ బ్యాంకోడు అప్పులు ఎట్లా ఇస్తున్నాడు సారు? తెలంగాణ ఆగమైంది, నాశనం అయిపోయింది. ఇల్లు కాడ ఇల్లు లేదు, జాగ కాడ జాగ లేదు. అంతా ఆగమాగం అంగడంగడైందని మీరే చెప్పిండ్రు. 10 ఏళ్ల తెలంగాణ ఆమ్దాని మొత్తం పొయ్యి మీద పెట్టిన నీళ్ళ లెక్కనే ఆవిరైందని కూడా చెప్తివి. భూములు జాగలు అన్ని అమ్మేసిండ్రు, ఉట్టి ఖాళీ కుండలే ఉన్నాయంటివి. మరి అసొంటి రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకోడు పైసలు ఎట్లా ఇస్తున్నాడు సారు? కుదబెట్టడానికి ఏం లేనే లేవాయే. మరి మీరేం గిరివి పెట్టిండ్రు? వాడు ఎట్లా పైసలు ఇస్తానన్నాడు? కానీ మీ పతారా చిన్నది కాదు సారు. ఖాళీ కుండలను చూపెట్టి కూడా ప్రపంచ బ్యాంకోని తాన అప్పు పట్టుకొస్తున్నారు చూడండి. నిజంగా మీ తెలివికి మొక్కాలే. అప్పు పుట్టుడే గొప్ప అంటే వడ్డీ కూడా తక్కువ అంటున్నావు. జర మత్తమేందో మాకు కూడా చెప్పరాదని మీ గురువు చంద్రాల సార్ వచ్చి అడుగుతాడు కావచ్చు, లేకపోతే మోడీ సార్ అన్న వచ్చి అడుగుతారు. మీరు అస్సలే చెప్పకుండ్రి. మళ్ళా వాళ్ళ తానున్న ఖాళీ కుండలు చూపించి మనకు రావాల్సిన పైసలు వాళ్ళు ఎత్తుకపోతారు. నీళ్లు పల్లె మెరుగు అంటారు. అంటే ఏడనన్న నీళ్లు పోస్తే వంపు ఎటుంటే అటు దిక్కే పోతాయి. వంపు ఉన్న కాడ పోస్తే ఎత్తు మీదకి రావు. రాజకీయంలో కూడా గంతే. అధికారంలో ఉన్న పార్టీలకే లీడర్లు పోతారు, లేకపోతే ఆ పార్టీ మొత్తం ఖాళీ. కానీ తెలంగాణలో మొత్తం రివర్స్ అవుతున్నది. మేం గేట్లు తెరిచినాం, పక్క పార్టీ ఖాళీ అవుడే ఆలస్యం అని చెప్పిన రేవంత్ సారు ఈ వార్త చూస్తే ఇలా నిద్ర పడుతుందో లేదో. కారు పార్టీలా ఒక్కరిద్దరు కూడా మిగలరని అప్పట్లో మాట్లాడిండు సారు. కానీ కారు దిగిన 10 మంది మళ్ళా కారు దిక్కే చూస్తున్నారట. మొన్న ఓ 4-5 పీచే మూడు అన్నారు. దీంతో అందరినీ పిలిచి బుద్రకిచ్చిండు రేవంత్ సారు. 1-2 గంటలు వాళ్ళతోని ముచ్చట పెట్టిండు. కథ ఈడికే ఆగలేదు. ఇప్పుడు కారు పార్టీలు ఉన్నోళ్ళు చెయ్యి పార్టీలకు వచ్చుడు కాదు, చెయ్యి పార్టీలు ఉన్నోళ్ళే కారు పార్టీలకు వస్తున్నారు. ఇలా చాలా మంది గులాబీ కండువా కప్పుకున్నారు. కొందరు కాంగ్రెస్ వాళ్లకు పార్టీ ఆఫీసులో కేటీఆర్ సారు కండువా కప్పితే, ఇంకొందరు కాంగ్రెస్ వాళ్లకు కార్తిక్ రెడ్డి సారు కండువా కప్పి కారులో ఎక్కించుకున్నాడు. కానీ ముచ్చట గమ్మత్తున్నది కదా. పవన్లున్న చెయ్యి పార్టీని కాదని కారు పార్టీలో చేరుతున్నారు. పాపం ఇది చూసి రేవంత్ సారు ఎంత బాధపడుతున్నాడు. ఉన్నోళ్ళందరినీ గుంజుకొస్తామని ఎన్ని మాటలు చెప్పిండు. నేను గాని వీళ్ళ గాని వేశానంటే అన్నట్టు నేను గాని గేట్లు గాని తెరిస్తే మామూలుగుండదని చెప్పుకుండు. కానీ ఇప్పుడు ఆ గేట్లకు పెద్ద తాళమేసి సారే కావలి కూసునే కాడికొచ్చింది కదా. పాపం ఎట్లనో ఏమో పోండ్రి.
ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంక నీ జబర్దస్త్ ముచ్చట్లతో